హలో డియరెస్ట్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏ మాత్రం ల్యాగ్ లేకుండా డైరెక్ట్గా నేను మీతో మాట్లాడుతున్నా. సో ఇక టాపిక్ ఏంటి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఈ రెండు సబ్జెక్ట్ చాలు, 80 to 90 మార్క్స్ గ్యారంటీ, స్మార్ట్ అప్రోచ్ అనే ఈ కాంటెక్స్లో నేను మీకు కొన్ని ట్రూత్స్ చెప్పాలి. సో ముందుగా ఛానల్కి ఇప్పుడు వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వాలిటీ నచ్చిందా డెఫినెట్గా లైక్ ఇవ్వండి. లైక్తో పాటు మీకు పక్కనే హైప్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది, అది కూడా ఇవ్వండి. సో ఇక్కడ లాస్ట్ ఎగ్జామ్స్ ఓకేనా, అంటే మనం చూసుకుంటే అప్పుడెప్పుడు మనం 2016 కానీ 2018 కానీ మళ్ళీ 2023 కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నాం సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్. ఈ రెండు పేపర్స్ని డీప్గా అనాలిసిస్ చేస్తే నాకు కొన్ని విషయాలు అర్థమైనాయి. ఆ విషయాల్లో భాగంగా రెండు సబ్జెక్టులు, ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ ఇన్ జనరల్ స్టడీస్, జిఎస్లో భాగంగా నేను మీతో మాట్లాడుతున్నా. ఇక్కడ నేను రెండు సబ్జెక్ట్ చూసిన, ఆ రెండు సబ్జెక్ట్ నుంచి మనకి అధికంగా స్కోర్స్ వచ్చినాయి. ఓకే, సో అన్నిటికంటే మొదటి వరుసలో ఉండేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ జీకే. ఈ ఒక్క పార్ట్ నుంచి అప్రాక్సిమేట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ 30 to 35 మార్క్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు జాగ్రఫీ. సో ఇండియన్ జాగ్రఫీ అండ్ సమ్వాట్ వరల్డ్ జాగ్రఫీ. ఇది వరల్డ్ జాగ్రఫీని ఎక్కడ మెన్షన్ చేయలేదు, కరెంట్ అఫైర్స్లో రిలేట్ అవుతున్న వరల్డ్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ ఇవన్నీ కలుసుకొని అక్షరాల మనకి 48 మార్క్స్ వరకు రావడం జరిగింది. ఓకేనా, సో ఈ జాగ్రఫీని అల్లుకొని ఉన్న కొన్ని పాయింట్స్, అది ఇండియన్ హిస్టరీలో కానీ, ఇండియన్ పాలిటీలో కానీ, ఇండియన్ ఎకానమీలో కానీ ఎలా అంటారా. ఇప్పుడు హిస్టరీలో మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుతారు. ఇప్పుడు వీడియో చూసిన నిన్న క్వశ్చన్ అడుగుతున్నా, హరప్ప ఏ నది ఒడ్డున ఉంది, మొహంజోదారో ఏ ప్లేస్లో ఉంది, లేదంటే రాకిగర్, ధోలవీర, లోతాల్ ఏ ప్రాంతాలకు చెందినవి అంటే ఇవేంటి డైరెక్ట్ లొకేషన్స్. షోడశ మహాజనపదాలు గాంధార, తక్షశిల, అంగ, మత్స్య, ఉజ్జయిని, కాశీ, మగధ, ఇలాంటివన్నిటి మీద మన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. అంటే దోస్ ఆర్ ఆల్సో లొకేషన్స్ ఇన్ ద జాగ్రఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, ఇక్కడ కూడా కొన్ని ప్లేసెస్కి సంబంధించి పెరుగుబారి కేసు కానీ, సో అది కూడా ఒక ప్లేస్ అన్నట్లుగా మనకి. సో ఇలా ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ కానీ. ఇప్పుడు ఎకానమీ చూసుకుంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్, ట్రాన్స్పోర్టేషన్, ఎనర్జీ, మినరల్స్, ముఖ్యంగా వీటిని మీరు సోషియో ఎకనామిక్ అవుట్లుక్, చాలామంది ఆస్పిరెంట్స్ మనం స్కిప్ చేస్తుంటాం దీన్ని. ఏ సంవత్సరానికి సంబంధించిన ఆ సంవత్సరం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చాలా ఇంపార్టెంట్. వీటి మీద క్వశ్చన్స్ మనకి ఫ్రేమ్ అవుతున్నాయి. ఈ రెండు చూసుకుంటే అక్షరాల మనకి అప్రాక్సిమేట్లీ 80+ మార్క్స్ రీచ్ అవ్వడానికి మనకి ఈ ఏరియా స్కోప్ ఉన్న ఏరియా అని ఇక్కడ నేను గుర్తించడం జరిగింది. కావాలి అంటే మీకు నమ్మకం లేదు అంటే ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి దగ్గర పెట్టుకొని కొంచెం నిశ్చితంగా పరిశీలించడం. ఒక రోజు పోయినా మంచిదే. ఈ టాపిక్ ఈ లొకేషన్ గురించి అడిగాడు, ఈ టాపిక్ ఈ కరెంట్ అఫైర్ గురించి అడిగాడు, ఈ టాపిక్ ఈ స్టాటిక్ జీకే గురించి అడిగాడు అనే విషయాలు మీరు తెలుసుకుంటారు. అయితే ఇక్కడ ఒక సగటు ఆస్పిరెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ అండ్ దీంతో పాటు మీకు స్టాటిక్ జీకే ఉంటుందండి. ఓకేనా, సో ఈ రెండు వేరు కాదు, రెండు కూడా మనకి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా నేషనల్ అంశాలు, జాతీయ అంశాలు, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అంశాలు, స్టేట్ లెవెల్, మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ, దాంతోపాటుగా పర్యావరణం గురించి కానీ, బయోడైవర్సిటీ. ముఖ్యంగా మన కంట్రీలో బయోడైవర్సిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, 2002లో వచ్చింది. ఓకేనా, ఎన్వైరన్మెంట్ విషయంలో ఇక్కడ నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ సాంక్చురీలు, రామ్సర్ సైట్స్, టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్, ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, ఎకానమీ రిలేటెడ్ ఇష్యూస్ చూసుకుంటే మనకి అగ్రికల్చర్లో వచ్చిన కమిటీలు కానీ, గ్రీన్ రెవల్యూషన్ గురించి కానీ, ఓకేనా, సో ఎంఎస్పీని ఎలా నిర్ణయిస్తారు, నెక్స్ట్ ఇండస్ట్రీస్ కానీ, మినరల్స్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, ఇలాంటి విషయాలు మనం ఇక్కడ చూసుకోవాల్సిన అంశాలు మనకు చెప్తున్నాయి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ మధ్యకాలంలో సైన్స్ అంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి కాకుండా నిత్య జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ స్పేస్ గురించి, ఇస్రో గురించి, లాస్ట్ టైం నాసా అబ్రివేషన్ ఏంటనే ఒక స్మాల్ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఓకేనా, సో ఇలాంటి పాయింట్స్. నెక్స్ట్ అవార్డ్స్. వెరీ రీసెంట్గా నేషనల్ అనుభవ్ అవార్డ్స్, పద్మ అవార్డ్స్, నోబెల్ అవార్డ్స్, రామన్ మెగసెసే అవార్డ్స్, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. నెక్స్ట్ స్పోర్ట్స్. మొన్నే మనకి ఫీఫా వరల్డ్ కప్ అయిపోయింది. క్రికెట్ కానీ, ఓకేనా, బ్యాడ్మింటన్ కానీ, సో మనకి హాకీ కానీ, ఇలాంటి వాటి మీద మన కామన్వెల్త్ జరిగింది వాటి మీద. ఓకే, నెక్స్ట్ సమ్మిట్స్, G7 సమ్మిట్ కానీ, ఓకే, బ్రిక్స్ సమ్మిట్ కానీ, ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి కానీ, లేదంటే G20 కానీ, ఓకేనా, సో ఇలాంటి విషయాల మీద. నెక్స్ట్ టూర్స్. గుర్తుపెట్టుకోండి, పర్యటనలో ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నాడు, మొన్న స్లోవేకియా కానీ, ఓకేనా, నార్డిక్ దేశాల పర్యటన కానీ, సో ఆయన ఎక్కడికి వెళ్ళినా మనకి ఇంపార్టెంటే.
ఆయనకు వస్తున్న అవార్డ్స్ కూడా ఇటీవల కాలం ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ప్లేసెస్ అండ్ లొకేషన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ప్లేస్ అండ్ లొకేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డేస్ అండ్ థీమ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 22 ఏంటి? వరల్డ్ వాటర్ డే. ఓకేనా? సో జూన్ 5 ఏంటి? ఓకే, ఆగస్ట్ 11 ఏంటి? జూలై 28 ఏంటి? ఓకేనా? ఇలాంటి డేస్ అండ్ ఆ థీమ్స్ ఏంటి, అప్పుడు మనం ఏం థీమ్స్ పెట్టుకోవడం జరిగింది వీటి మీద. నెక్స్ట్ ఒబిచ్యురీస్, అంటే ఇటీవల మరణించిన కొంతమంది ప్రముఖమైన వ్యక్తులు, సో అలాంటి విషయాలు కానీ. నెక్స్ట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్స్. ఓకే, ఇప్పుడు మన జాతీయ కుటుంబ సర్వే ఈ డిస్కషన్ రిపోర్ట్స్ ఏంటి, ఆ రిపోర్ట్స్లో ఏం చెప్పడం జరిగింది, ఎంఎంఆర్ అంటే ఏంటి, ఓకే, ఎన్ఎంఆర్ అంటే ఏంటి, ఐఎంఆర్ అంటే ఏంటి, వీటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతుంది. నెక్స్ట్ ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్, ఇటీవల వచ్చిన సూచీలు కానీ అండ్ రిపోర్ట్స్ కానీ, వీటి మీద క్వశ్చన్స్ కానీ. అదేవిధంగా క్వాలిటీ రిలేటెడ్ ఇష్యూ, వెరీ రీసెంట్గా మనకి మనీ బిల్ అనే అంశం ఇక్కడ పార్లమెంట్లో వినబడడం జరిగింది. సో పార్లమెంట్లో ఏ ఇష్యూ జరిగినా కూడా అది మనకి వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజీకే. ఇవి నేను ముఖ్యంగా అబ్జర్వ్ చేసిన పాయింట్స్. ఓకేనా? సో ఈ డేటా మొత్తం మీరు ప్రాపర్గా చదువుకుంటే ఇప్పటి వరకు వచ్చిన దాఖలాల ప్రకారంగా 30 మార్కులకు తగ్గకుండా కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజీకి మన కంటికి కనబడుతుంది. సో ఈ వెయిటేజ్ 35 మార్కుల వరకు వెళ్తుంది. మరి ఇంత ఉన్నప్పుడు నువ్వు ఇంకెంత పర్ఫెక్ట్గా చదువుకోవాలో నేను నీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఓకే, నెక్స్ట్ నేను మీకు చెప్పాలనుకున్న విషయం దట్ ఈస్ జాగ్రఫీ. సో చూడండి, జాగ్రఫీ ఒకప్పుడు చాలా తక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యేవి, బట్ లాస్ట్ టైం దిమ్మ తిరిగే విధంగా 48 ప్రశ్నలు. ఓకేనా? సో డైరెక్ట్గా సబ్జెక్ట్ నుంచి వచ్చినవి అండ్ దాన్ని కోరిలేటెడ్గా చేసుకున్న హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, సో ఇవన్నీ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే మనకి ఇండియాస్ ఫస్ట్ చాప్టర్ ఇండియా లొకేషన్ అండ్ ఎక్స్పాన్షన్. చూడండి, ఇది మాత్రం వెరీ బేసిక్ లెవెల్ అమ్మా. ఇక్కడ నుంచి మన ప్రతి ఒక్క అస్పిరెంట్ కూడా డెఫినెట్గా ఈ పాయింట్ టచ్ చేయకుండా మాత్రం రాలేదు. ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ది ఇండియా పెనిన్సులా అంటే ఏంటి, బౌండరీస్ ఏంటి, లాంగిట్యూడ్ కాన్సెప్ట్స్ కానీ, స్టేట్స్ గురించి కానీ, కోస్ట్ లైన్ కానీ, ఐలాండ్స్ కానీ, వీటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇండియా ఫిజికల్ బీచెస్ చాలా ఇంపార్టెంట్. భారత నైసర్గిక స్వరూపం, హిమాలయాల గురించి కానీ, బాబర్, టెరాయ్, బంగర్, కాదర్, వీటి మీద ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కానీ. పెనిన్సులా ఇండియాస్ చూసుకుంటే వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ కానీ, ఓకే, కోస్టల్ ప్లేన్స్ కానీ, వీటి మీద క్వశ్చన్స్ ప్రతిసారి రిపీట్ అవుతున్నాయి. నెక్స్ట్ రివర్స్, ఇక్కడ నుంచి తక్కువలో అంటే కరెంట్ అఫైర్స్ కానీ, హిస్టరీ కానీ, వీటి మీద బేస్ చేసుకుంటే మీరు 5 మార్కుల వరకు గెయిన్ చేయొచ్చు. వెరీ రీసెంట్గా యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్లో కూడా అడగడం జరిగింది. ఇలా జీలం గల పేరేంటి అంటే జీలంకి వితస్తన, విపసన, హైడ్రోట్సా, హైపసిసా, సో దానికి ఏం పేరు ఉంది సాంస్క్రిట్లో కానీ, గ్రీక్లో కానీ. ఇప్పుడు చీనాబ్ ఉంది, దీన్ని అస్కిన్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఇప్పుడు బియాస్ ఉంది, అర్జుకుజా అనే పేరుతో పిలుచుకుంటాం. సట్లజ్ ఉంది, సతద్ర అనే పేరుతో పిలుచుకుంటాం. సో ఇలా ఈ నేమ్స్ అడగడం కానీ. ఇది చూసుకుంటే రివర్స్ టాపిక్, బట్ ఎందులో వచ్చింది, ఇండియన్ హిస్టరీలో వచ్చింది. అలా జాగ్రత్త వహించండి ఈ రివర్స్ టాపిక్స్లో. నెక్స్ట్ ఇరిగేషన్ నుంచి ఏ డ్యామ్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, నాగార్జున సాగర్ ఉంది కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ, కాళేశ్వరం ఎల్ఐపి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ కానీ, ఎం బాగారెడ్డి ఆర్ సింగూర్ ప్రాజెక్ట్ కానీ, నిజాం సాగర్ ప్రాజెక్ట్ కానీ, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ కానీ. సో ఇలా ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ పడుతున్నాయి వీటి మీద. అండ్ నెక్స్ట్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్స్ అంటే ఏంటి. చూడండి, ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ యాక్చువల్ టాపిక్ ఏంటి, జాగ్రఫీ, బట్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ పదం మనకి ఇక్కడ ఉంది. చూసుకుంటే పార్ట్ 14 సబ్ క్లాస్ ఏలో ఆర్టికల్ 323 సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ బిలో మనకు కనబడుతుంది. దీని రిలేటెడ్ ఆర్టికల్ ఏముంది మనకి, ఆర్టికల్ 262 ఉంది. దీని రిలేటెడ్ చట్టం ఎప్పుడు వచ్చింది, 1956 చట్టం వచ్చింది. అంటే చూడండి, టాపిక్ వచ్చేసి జాగ్రఫీ, బట్ డిమాండ్ ఎక్కడ ఉంది, ఇండియన్ పార్టీలో ఉంది. అలా చెప్తున్నా మీకు. నెక్స్ట్ ఇక్కడ సాయిల్స్, ఇటీవల కాలంలో వీటి మీద కూడా క్వశ్చన్స్ మనకి బాగా ఫ్రేమ్ అవుతున్నాయి. ముఖ్యంగా నల్లరేగడి మట్టలు, ఎర్రరేగడి మట్టి, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ న్యాచురల్ వెజిటేషన్, ముఖ్యంగా మనకి 2023ని బేస్ చేసుకున్న జాతీయ అటవీ రిపోర్ట్ మనకి ఏం చెప్తుంది, ఏ రాష్ట్రంలో అడవులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ అడవుల పర్సంటేజ్ మనకి ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ వైల్డ్ లైఫ్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. దీని మీద క్వశ్చన్ లేకుండా మనకు అసలు పేపరే తయారవ్వదు. ఓకేనా? నేషనల్ పార్క్స్, శాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్, ఐయూసీఎన్ రిలేటెడ్ క్లాసిఫికేషన్స్, బయోడైవర్సిటీస్, ప్యారెట్ టైగర్, ప్యారెట్ ఎలిఫెంట్, ప్యారెట్ స్నో లిపర్డ్, గంగా డాల్ఫిన్ కన్జర్వేషన్, వెట్లాండ్స్ ఆర్ రామ్సర్ సైట్స్, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఫ్రేమ్ అవుతున్నాయి. నెక్స్ట్ క్లైమేట్ అంటారా. సో ఇక్కడ నుంచి ఫస్ట్ కండిషన్లో 2 మార్కులు మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? సో ఏ టైంలో ఇలా ఉంది, సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్, వీటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అవడం కానీ. నెక్స్ట్ నేను అగ్రికల్చర్, సో దీని మీద పేపర్ లేకుండా అసలు, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ అంటే ఏంటి, ఓకేనా, సో ఎంఎస్పీని ఎవరు నిర్ణయిస్తారు, ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ ఫ్రేమ్ అవుతుంటాయి మనకి. నెక్స్ట్ జస్టిస్, యూ కెన్ సీ ఇన్ సేమ్ కాంటెంట్ ఇన్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండ్ ఎకానమీ అండ్ జాగ్రఫీ, ఇలా మీకు కనబడుతుంటాయి.
నెక్స్ట్ మినరల్స్. సో మినరల్స్లో భాగంగా ఐరన్, మ్యాంగనీస్, క్రోమైట్, బాక్సైట్, కాపర్, గోల్డ్, డైమండ్, మైకా, బెరటిస్ ఇవన్నీ సేమ్ కంటెంట్ మీకు ఇందులో కెమిస్ట్రీలో కూడా మళ్ళీ కనబడుతుంది, మళ్ళీ ఇక్కడ కనబడుతుంది. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ ఎనర్జీ. ఎనర్జీ అంటే మనకి ఫాజిల్ ఫ్యూయల్స్, నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్, రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. ఓకే, అండ్ దాంతోపాటుగా మన కంట్రీ ప్రస్తుతం సోలార్లో ఎన్నో ప్లేస్లో ఉంది, విండ్ ఎనర్జీలో ఎన్నో ప్లేస్లో ఉంది, టైడల్ ఎనర్జీలో ఎన్నో ప్లేస్లో ఉంది, థర్మల్ ఎనర్జీలో ఎన్నో ప్లేస్ ఉంది. వీటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఓకేనా, ఏవియేషన్ కానీ, ఓకే, నేవల్ కానీ, ఓకే. సో ఇవన్నీ వీటి మీద మనకి అండ్ డ్రైవర్స్ కానీ వీటి మీద ప్రతిసారి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతూ ఉంటాయి మనకి. ఓకేనా? ఇక చివరగా దట్ ఈస్ సెన్సెస్. సో సెన్సెస్ వీరంత వరకు మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ బేస్ చేసుకుని చదవండి. అండ్ దాంతోపాటుగా 2011 ఇగ్నోర్ చేయాలా సార్ అంటే ఇగ్నోర్ ఎమోషన్ లేదు, ఇది చదవండి. దాంతోపాటుగా ఫ్యామిలీ హెల్త్ సర్వే అని మనకి రిపోర్ట్స్ వస్తుంటాయి. బేసికల్ ఇవన్నీ మనకి షండే మ్యాగజైన్స్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అలాంటి ఒక బుక్లెట్ తీసుకుని కూడా మీరు సొంతంగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు చెప్తున్న ఈ టాపిక్స్ అప్రాక్సిమేట్లీ 80+ మార్క్స్ కలిగి ఉన్నాయి. గుర్తుపెట్టుకో. నీకు 2 పేపర్లు ఉంటాయి, ఒకటి క్వాంట్ పేపర్, 2 జిఎస్ పేపర్. ఇది 80+ మార్క్స్ ఇది కవర్ చేసిందంటే నువ్వు ఎంత ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలో గుర్తుపెట్టుకో. లాస్ట్ టైం రీజనింగ్లో మనకి 108 రావడం జరిగింది, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ 2 కలిపి 92. ఓకేనా? అంటే ఇక్కడ ఒక అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ని ఇది ఈక్వల్ చేస్తుంది ఇక్కడ. అంటే ఎంత ఇంపార్టెంటో నీ విజ్ఞతగా నేను వదిలిస్తున్నా. దాంతోపాటుగా పాలిటీ, హిస్టరీ, తెలంగాణ మూమెంట్, ఓకే, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇందులో కొంచెం నువ్వు పర్ఫెక్ట్గా అయినా కూడా ఈ స్కోర్ని అప్రాక్సిమేట్లీ 120+ అంటే అప్రాక్సిమేట్లీ 130 వరకు లాగాల కెపాసిటీ ఇక్కడ నీకు కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ రీజనింగ్ 108లో నా స్టూడెంట్స్ చాలామంది 80 వరకు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 90లో కనీసం 45 మీన్స్ 125. అంటే రెండిట్లో 125 స్కోర్ చేసినా కూడా 250 నీకు యాక్యురసీ వచ్చేసి. సో మిగతావి ఎలాగో మనకి ఫైనల్లో నెగిటివ్ లేదు కాబట్టి అకార్డింగ్ టు ప్రాబిలిటీ 100 క్వశ్చన్లు ఏబిసిడి ఏదో ఒక ఆప్షన్ అకార్డింగ్ టు ప్రాబిలిటీ ఏదో ఒక ఆప్షన్ పెట్టినా సో 100/4 చూసుకుంటే 25 మార్క్స్ వరకు ఇక నీకు రైట్ అవ్వడానికి కేపబిలిటీ ఉంది. సో ఇది ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ మాత్రమే కాదు, సో ఎవరైతే ఇంకా ల్యాక్ ఆఫ్ గైడెన్స్ ఉన్న మీ ఫ్రెండ్స్కి పక్కాగా షేర్ చేయండి. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ ఫాలోయింగ్ అస్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ జాన్ సార్. థ్యాంక్ యూ.